రెడ్డి గారు మనతోటి మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆనంద్ సాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అందులో లోపాలను వెతకడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎప్పుడు ముందుంటుంది, వెనకడుగు వేసే పరిస్థితే లేదు అనేది అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా రుజువైంది. సో మీరు ఎందుకు పసుపు రంగు వేశారు అన్నా క్యాంటీన్లకి అని చెప్పేసి వైకాపా నాయకులు అడుగుతా ఉన్నారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. రంగుల గురించి మాట్లాడే అర్హత కానీ, కూటమి ప్రభుత్వాన్ని విమర్శ చేసే హక్కు కానీ ఈ వైసీపీ నాయకులకి కనుచూపు మేరలో లేదని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ అనే మూల సిద్ధాంతంతో 42 ఏళ్ల క్రితం పుట్టినటువంటి పార్టీ. వీళ్ళు నిన్నగాక మొన్న ఏదో పెంట మీద తోటకూర మొక్క మొలిచినటువంటి పార్టీ ఉబ్బలో పుట్టి మగలో పోయే పార్టీ. ఈ పార్టీ కువిమర్శలు తప్ప సద్విమర్శ ఎప్పుడూ చేయదు. అసలు అన్నా క్యాంటీన్ ని ఎందుకు రద్దు చేశారో మీరు ఒక సమాధానం చెప్పాలి. అది ఎప్పుడు మాట్లాడరు మీరు. ఎందుకు 5 రూపాయలకి పేదవాడికి పెట్టే భోజనాన్ని మీరు మట్టి కొట్టారు, పేదవాడి నోట్లో మట్టి కొట్టారు. 5 ఏళ్లుగా దాన్ని ఎందుకు నిలుపుదల చేశారు? దానికి సమాధానం చెప్పి విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాం, మీకు ఆన్సర్ ఇస్తాం. అంతేగాని అడ్డగోలుగా ఒక గది కట్టారు, ఆ గదికి 37 లక్షలు పెట్టారు, అందుకు మేము రద్దు చేశామని చెప్తారా మీరు? మీరు 5 ఏళ్లు ఆ అవినీతిని నిరూపించారా? 37 లక్షలు ఒక బిల్డింగ్ కట్టడానికి అవినీతి జరిగిందని రాష్ట్రంలో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ల మీద ఏమన్నా ఒక అవినీతిని ఒక ఆరోపణ చేస్తున్నారు, మీరు నిరూపించారా? లేదు కదా. లేకుండా 5 ఏళ్లు మీరు కాలయాపన చేసి అక్రమ అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి ప్రజలతో చీకొట్టబడి 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా లేదని కోర్టు మెట్లెక్కి గగ్గోలు పెట్టి ఏడ్చేవాళ్ళు మీరు విమర్శ చేసే అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తున్నా. రంగుల గురించి మాట్లాడుతున్నారు. మీకులాగా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినటువంటి గ్రామ పంచాయతీలకి, లేకపోతే కాంగ్రెస్ టైంలో కట్టినటువంటి గ్రామ పంచాయతీలకి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకి మీ పార్టీ రంగులు వేసుకుని కోర్టుతో ముట్టుకెళ్ళి తిన్నందుగా 3,000 కోట్ల రూపాయలు వృధా చేశారు రంగులేసి మీరు. మేము అట్లా చేసామా? మేమే కట్టాం. తెలుగుదేశం పార్టీ రంగుని మీరు అంటున్నారు కాబట్టి ఆ పసుపు రంగు ప్రతి ఇంటిలో చిటికడు పసుపు లేనిదే కూర వండబడదు, గుర్తుపెట్టుకోండి. ఆ చిటికటి పసుపు ముఖానికి పూసుకోకుండా ఈ హైందవ సంప్రదాయంలో ఏ ఇల్లాలు ఉదయాన్నే సూర్యోదయం కాగానే ఆ సూర్య నమస్కారం చేసుకోదని గుర్తుపెట్టుకోండి. పసుపు అంటే యాంటీబయాటిక్ కూడా సైంటిఫిక్ గా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆఖరికి మీరు ఎంత దిగజారిపోయారంటే కేంద్ర జల్ జీవన్ మిషన్ ఇచ్చినటువంటి నిధులతో కట్టినటువంటి వాటర్ ట్యాంకులు కూడా మీరు రంగులు వేసుకున్నారంటే మీ దిగజారు రాజకీయం, మీ అనైతిక రాజకీయం, మీ అక్రమ రాజకీయం ఎంతని చెప్పమంటా, ఎన్నని చెప్పమంటా? తప్పు కదా ఇవన్నీ? తప్పు అనిపించట్లేదా? సచివాలయాలు కట్టారు, మీరు కట్టిన సచివాలయాలు మేము కూలగొట్టామా? ప్రజావేదికను మీరు కూలగొట్టారు. మీ సచివాలయ వ్యవస్థను మేము రద్దు చేశామా? లేదే. దాన్ని కంటిన్యూ చేస్తున్నామే. వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ఒక గది కట్టడానికి 37 లక్షల రూపాయలు కాజేశారని, ఖర్చు పెట్టారని ఆ పేదవాడికి పట్టడం పెట్టే పథకాన్ని వీళ్ళు రద్దు చేస్తారా? పైగా డొక్కా సీతమ్మ గారి పేరు పవన్ కళ్యాణ్ గారు పెట్టమన్నారని, అది ఇప్పుడు పెట్టలేదని పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశానికి చిచ్చు పెట్టే ఒక దారుణమైనటువంటి మాట మాట్లాడతారా? ఏమిటా మాట? డొక్కా సీతమ్మ గారి పేరుని ఏదో ఒక పథకానికి పెట్టమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆవిడ పేరే కాదు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి పేరు పెట్టమన్నారు. స్వాతంత్రోద్యమానికి 226 ఎకరాలు దానం చేసినటువంటి బనుసు సాంబమూర్తి గారి పేరు పెట్టమన్నారు. అంటే ఎప్పుడు చూసినా ఎన్టీఆర్ పేరులో, వైఎస్ఆర్ పేరులో ఇంకో పేరు పెడుతున్నాం. కానీ మన ముందు తరం నాయకులు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకులు, తొలి రోజుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మనకి ఒక భవిష్యత్తునిచ్చినటువంటి నాయకులు, ఆదర్శమూర్తులు, తెలుగు వెలుగులు. ఆనాడే ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ మీద తెలుగు వెలుగుల మూర్తుల్ని స్థాపించారు. అది తెలుగుదేశం పార్టీ చేసేది. ఎక్కడైనా ఇప్పుడు ఈ 2.5 నెలల సమయంలో మీరు పెట్టినటువంటి ఏ పథకానన్నా రద్దయిందా? ఆఖరికి వాలంటీర్ వ్యవస్థను కూడా
మేము రద్దు చేయదలుచుకోలేదు. దాన్ని సక్రమంగా వినియోగించుకునే ఒక మంచి మార్గంలో దాన్ని పెట్టబోతున్నాం. అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాలంటీర్లను పట్టించుకోవట్లేదు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు అనేది కూడా ఒక ఆరోపణ. వాళ్ళు దాదాపు సగం మందితో రిజైన్ చేయించారండి. వాళ్ళు రిజైన్ చేయించిన వాళ్ళకి జీతాలు ఇస్తారా? ఇక్కడ వ్యవస్థని ప్రక్షాళన చేసి అదే వ్యవస్థని మళ్ళీ స్ట్రీమ్ లైన్ లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎవరు పొట్టా కొట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. మీరు కొట్టిన పొట్టలన్నీ చక్కదిద్దే పని కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు కొట్టిన దెబ్బలకి మందు రాసే పని, చికిత్స చేసే పని, బాగు చేసే పని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీ యొక్క 5 ఏళ్ల విధ్వంసానికి, మీ 5 ఏళ్ల ఈ అక్రమ దోపిడీకి చర్మగీతం పాడి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఈ పండగ చేసుకునే తరుణంలో మీరు ఏదో దండగ మాటలు మాట్లాడితే ఉపయోగం ఏముంది? కాబట్టి ఏ పథకానికైనా పేరు పెట్టే పరిస్థితి, మీరు ఎవరి పేరున్నా పెట్టిన పరిస్థితి మీ దగ్గర ఉందా ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా జగనన్న దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న తోడు, జగనన్న చేయూత, అంతే సార్. జగనన్న పెళ్లి, జగనన్న తద్దినం చూసాం కదా. అలా మాట్లాడొద్దు ఆనంద్ సాగర్ గారు. చూసాం కదా సార్. మరి జగనన్న తద్దినం పేరు సార్, అది ఆయనకి తద్దినం కాదు. పెళ్లి చేసుకుంటే పెళ్లి కార్డు మీద కూడా జగనన్న గారు పడు. మా ఆస్తి హక్కు బుక్కు మీద, మా పట్టా బుక్కు మీద జగన్ ఫోటో అంటే ఏమిటి సార్? మా భూమిలో ఆ సరిహద్దు రాళ్లపైన జగన్ ఫోటో అంటే ఏమిటి సార్? అది పెళ్లి కార్డు మీద జగనన్న ఫోటోవా? ఆఖరికి అంబేద్కర్ పేరు తీసే విదేశీ విద్యకు జగనన్న ఫోటోనా పేరా? నేను అనేది అది జగన్ గారు తద్దినం కాదు. అంబేద్కర్ స్టాచ్యూని పూలగొట్టడానికి చేసినటువంటి దాని మీద మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. అంబేద్కర్ దాని గురించి మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. మీరు మధ్యలో రాకూడదు, అదే మార్చుకోవాలి. మీరు మీ వైసీపీ వాళ్ళు మీరు మాట్లాడారు, నేను మాట్లాడినా నా టైంలోకి వచ్చి మీరు డిస్టర్బ్ చేయడం తప్పు కదా. ముందు పద్ధతి మర్యాద నేర్చుకోవాలి. అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద ఉద్యమం చేసిందే తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ భావజాలంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బుద్ధుడు యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు రాజశేఖర రెడ్డి బొమ్మ తప్ప మరే బొమ్మైనా పెట్టారా? కనీసం మీ జీసస్ బొమ్మైనా ఎక్కడైనా పెట్టారా?